నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో శనిగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాలుగా శనికి సంబంధించినటువంటి దశలలో శని యొక్క తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 42వ సర్గలో ఉన్నటువంటి 33వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఎవరైతే సుందరకాండలో 42వ సర్గలో ఉన్నటువంటి 33వ శ్లోకాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటారో వాళ్ళు గ్రహచార గోచార శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ శ్లోకం రామాయణంలో అశోకవనంలో హనుమంతుల వారు సీతమ్మ వారికి చెప్తున్నాడు. రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి నైపుణ్యం కలవాడు, బల పరాక్రమాలు కలిగినవాడు. లక్ష్మణుడు మహావీరుడు. వాళ్ళ వెంట ఎప్పుడూ కూడా విజయం ఉండే ఉంటుంది. వాళ్ళకు అనుచరుడైనటువంటి సుగ్రీవుడు కూడా మహాబలవంతుడు. రామచంద్రమూర్తి ఎల్లప్పుడూ కూడా ఇతరులకు శుభాలనే కలిగింపజేస్తాడు. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నేను దాసుడను అని హనుమంతుల వారు సీతమ్మ వారితో చెప్తున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ ప్రతిరోజు 21 సార్లు ఈ శ్లోకం చదువుకున్నట్లయితే శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎవరైనా సరే శనిగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈ శ్లోకం చదవటంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే, ప్రతిరోజు కూడా ఎవరైనా సరే శని తీవ్రత ఎక్కువగా ఉంటే మధ్యాహ్న సమయంలో బెల్లం కలిపినటువంటి నల్ల నువ్వులు కాకికి ఆహారంగా వేయాలి. అలా చేస్తే శని దోషాలన్నీ నివారించబడతాయి. అలాగే నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రము, ఇనుప పాత్ర, నల్ల నువ్వులు, నువ్వుల నూనె వీటన్నిటినీ శనివారం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా దానం చేయటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎవరైనా సరే శనివారం కానీ పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కానీ సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత నువ్వులు బెల్లం ఈ రెండింటినీ కలిపి ఉండలాగా తయారు చేయండి. నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఉండలను మీ గృహంలో తూర్పు దిక్కుకు తిరిగి 5 సార్లు ఎవరైతే శని తీవ్రత వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి అలా దిగదొడవండి. అంటే నువ్వులు బెల్లం కలిపి తయారు చేయబడినటువంటి ఆ ఉండలను శని దోషాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి 5 సార్లు దిష్టి తీయాలి. ఆ తర్వాత ఆ ఉండలను నల్లటి ఆవుకి ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే పరిపూర్ణంగా శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శని దోషాలను తొలగింపజేసుకోవటానికి శనివారం నాడు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పాలు పోయాలి. జిల్లేడు చెట్టు మొదట్లో పాలు పోయటం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంకుమ పువ్వును నానబెట్టి నుదుటన బొట్టులాగా ధరించాలి. అలాగే శనివారం రోజు పచ్చకర్పూరం, సింధూరం ఈ రెండింటినీ కలిపి కూడా నుదుటన బొట్టులాగా ధారణ చేయాలి. ఈ విధి విధానాలు పాటించినట్లయితే శనిగ్రహ దోషాలను తొలగింపజేసుకొని శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందువల్ల ఈ సూచనలన్నీ పాటిస్తూ గ్రహచార గోచార శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 42వ సర్గలో ఉన్నటువంటి 33వ శ్లోకాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దాము. మరి జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్లోకం చదువుకోండి, సూచనలు పాటించండి, శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.